హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వీరేష్ కుమార్. నేను అవిన్మో ఇండియా మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? డిజిటల్ మార్కెటింగ్లో మనం చూసుకుంటే ఏదైనా సరే మనం ప్రోడక్ట్సే కావచ్చు, ఐటమ్సే కావచ్చు, లేదా పర్సన్స్నే కావచ్చు, ప్రమోట్ని మనం చేస్తున్నాం అంటే మనం చేసే ప్రమోషన్ అనేది మొత్తం అంతా డిజిటల్గానే ఉంటుంది. అది వీడియోస్ ద్వారా కానీ, ఫొటోస్ ద్వారా కానీ, మనం సోషల్ మీడియాని యూజ్ చేసుకోవాలి, ఇంటర్నెట్ యూజ్ చేసుకొని మనం ప్రమోషన్ చేస్తే దాన్ని ఏమంటామంటే డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పేసి అంటాం. డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేయడం వల్ల కస్టమర్ దగ్గర నుంచి అట్రాక్షన్ అనేది త్వరగా పొందగలదు అండ్ కస్టమర్స్ నీడ్స్ అనేది త్వరగా అనేది తెలుసుకోగలదు. దీని ద్వారా యూజ్ చేసుకొని చాలా కంపెనీస్ అనేది డెవలప్ అనేది అయ్యాయి. అండ్ రిక్రూట్మెంట్ పర్పస్ కూడా ఈ డైరెక్ట్ సెల్లింగ్లో మనం డిజిటల్ మార్కెటింగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ సెల్లింగ్ ఏ కంపెనీ అయినా సరే వర్క్ చేస్తుంది దాంట్లో అని చెప్పి మనం చూసుకోవాలి. అంటే ఆ కంపెనీ అనేది తన ఓన్ బ్రాండ్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవాలి అండ్ తనే సేల్స్ అనేది చేసుకోవాలి. ఇవి రెండు చేసుకుంటేనే ఆ కంపెనీ ఏముందంటే డైరెక్ట్ సెల్లింగ్లో వర్క్ అనేది చేస్తుంది అని చెప్పి మనం చెప్పుకోగలం. రీసెంట్గా చూసుకోవచ్చు, మన ఇండియాలో వచ్చేసి 2016లోనే మనకి అంటే డైరెక్ట్ సెల్లింగ్ లీగల్గా వచ్చినట్టు మన మోడీ అనేది ఇష్యూ చేశాడు. అంటే అంతకుముందు మనకి మన దగ్గర డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఇల్లీగల్గా ఉంది. దాని